అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్ వినేష్ పోగట్. వినేష్ పోగట్ ఎవరు అంటే మహిళా రెజ్లర్. 50 kg ఫ్రీ స్టైల్ రెజ్లింగ్లో ఇవాళ ఆమె ప్యారిస్లో ఫైనల్ గేమ్ ఆడబోతుంది. ఫైనల్స్ దాకా వచ్చింది. చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది నాకైతే. దేశం తరఫున ఈ అమ్మాయి ఆడుతుందంటే ఎంతో గర్వంగా ఉంది. ఎందుకు మరి స్పెషల్గా ఈ అమ్మాయి గురించి మనం మాట్లాడుతున్నాము అంటే మహిళా రెజ్లర్లను ఇబ్బంది పెడుతుండు అని చెప్పి బ్రిజ్భూషణ్ అని ఒక ప్రీవియస్ ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి, ఆయన మీద కంప్లైంట్స్ ఇచ్చిండ్రు. మన రెజ్లింగ్ అకాడమీకి ఇచ్చిండ్రు, ప్రధానమంత్రికి ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిండ్రు. వాళ్ళు సుప్రీంకోర్టు కేసులు పెడతామన్నారు, ఉత్తరప్రదేశ్లో కేసులు పెట్టమన్నారు. ఏం చేసినా కూడా బ్రిజ్భూషణ్ని ఒక్క ఇంచు కూడా కదిలించకపోయింది ప్రభుత్వం, ఒక్క ఇంచు. ఎందుకంటే కారణం ఆయనకు ఆ ఏరియాలో అంటే ఉత్తరప్రదేశ్లో ఒక 6-7 కాన్స్టిట్యుయెన్సీస్ ఆయనకు బాగా దగ్గరగా బలమైన లీడర్ అనమాట. ఉండడం వల్ల మహిళా రెజ్లర్ని కిందకి తొక్కిపెట్టేసిండ్రు. వాళ్ళందరూ అసలు రోడ్ల పైనకి వచ్చి ఎంతో ఇబ్బందులు పడిపోయి ఇవన్నీ జరిగినాయి. మనందరికి తెలిసిందే ఈ విషయంలో. దేశంలో ఇంతమంది స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, ఎంతోమంది స్పోర్ట్స్ మెన్ ఉన్నారు. ఎవ్వరు కూడా బయటకు వచ్చి వాళ్ళ తరఫున మాట్లాడలేదు. ఎంతోమంది సినిమా యాక్టర్లు ఉన్నారు, ఎవ్వరు కూడా వాళ్ళ తరఫున వచ్చి మాట్లాడలేదు. ఎంతోమంది ఇంకా మిగతా పొలిటీషియన్స్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ అనుకొని మనం అనుకుంటాం కదా. చాలామందిని సూడో సెలబ్రిటీస్ అంట, నేను సారీ టు సే, వాళ్ళందరూ కూడా సూడో సెలబ్రిటీస్. ఎవ్వరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, ఒక ట్వీట్లు కూడా సరిగ్గా చేయలేదు కనీసం వాళ్ళ తరఫున. కానీ వాళ్ళ అమ్మాయి మన దేశం తరఫున మళ్ళీ నిలబడుతుంది. కొంతమంది మీడియా వాళ్ళు ఉంటారు, ఇంకా దాన్ని గోడి మీడియా అని చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఇంకా వాళ్ళైతే ఇంకో పద్ధతిగా మాట్లాడు. వీళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, ట్యాక్స్ పేయర్స్ డబ్బులు తింటుండ్రు వీళ్ళు. ఇక ఇంకొక వ్యక్తులు కొంతమంది ఉంటారు, వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళు అని ఈ సోకాల్డ్ వినేష్ పోగట్ గారి పైనే ఇట్లా ఎన్నో అభియోగాలు మోపింది అనమాట. అవన్నిటిని పడాపంచలు చేస్తూ ఆమె ఎంతో కష్టపడి వాళ్ళ ముందుకు వచ్చింది. సో చూడండి ప్రజలారా, అయితే ఇట్లా జరుగుతున్న క్రమంలో ఇవాళ ఆమె ఫైనల్స్, ఇవాళ రాత్రి, రిమెంబర్ ఎవ్రీబడి, ఇవాళ రాత్రి ఆమె మీటింగ్కు రాబోతుంది అనమాట. అంటే ఇవాళ రాత్రి ఆమె ఈ మన ఫైనల్ గేమ్ ఆడబోతుంది. ఎన్నింటికి నైట్ అంటే మిడ్-నైట్ 12:30 AM ఇండియన్ స్టాండర్డ్ టైం. అందరు గుర్తుపెట్టుకోండి, మనము ఆమెకు చేయగలిగేది ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ అంటే మనం వ్యూ చేయడమే. మనం చూస్తే తెలుస్తుందా అంటే లేదు, దేశమంతా నా తరఫున ఉన్నది అని ఆమెకు ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించడానికి నేను ఈ వీడియో ఇవాళనే చేస్తున్నాను. సో దట్ మీ అందరికి చేరుతుందని చెప్పి ఈ టైము ఇదంతా నేను హెడ్లైన్స్లో ఇదే పెడతాను నేను ఇవాళ. చూడండి, వీలైతే మిడ్-నైట్ 12:30 AMకి వినేష్ పోగట్ గారు మన రెజ్లింగ్ ఫైనల్ గేమ్ ఆడబోతున్నారు అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ రెస్పెక్ట్ వాట్ వీ కెన్ గివ్ ఇట్ టు హర్, రైట్? ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. అయితే ఇక్కడ నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా ప్రజలారా. ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఫైనల్ గేమ్ ఆడుతున్నారు కదా ఒలింపిక్ మెడల్ కోసం అని చెప్పి కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేసిండ్రు. వినేష్ గారికి ఒక ట్వీట్ చేసిండ్రు, మీ స్పిరిట్ చాలా గొప్పది, చాలా బాగా ఫైట్ చేసిండ్రు అని చెప్పారు. ఇంకా ఒలింపిక్స్లో మీరు తప్పకుండా గోల్డ్ మెడల్ తోటి వస్తారని చెప్పి ఆయన రాసిండు. మంచి సంతోషం. ఇక్కడ దాకా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఇట్లా చేస్తూనే ఉంటారు. అయితే దీనికి ఒక నెటిజన్ కొట్టిండండి. ఈ నెటిజన్ మాటలు వింటే నాకైతే ఇక పరేషాన్ అయిపోయింది. నేను అసలు ఇట్లా ఎట్లా కొడతారు, ఎందుకు కొడతారు అని చెప్పి. చూడండి ఇక్కడ ఒకటి, కమాన్ కేటీఆర్ గారు, ఓకే, హూఎవర్ ఫైట్స్ విత్ బీజేపీ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్. అంటే బీజేపీతో యుద్ధం చేసిన వాళ్ళందరూ మంచోళ్ళు గారు అని చెప్పి చెప్పుకొచ్చాను ఆయన. బ్రిజ్భూషణ్ గారి పైన రూమర్స్ క్రియేట్ చేసిండంట. అసలు ఇసోటి మెసేజ్ చూస్తే నాకు అసలు మైండ్ బ్లోయింగ్, నిజంగా చెప్తున్నా, మైండ్ బ్లోయింగ్. అసలు ఇట్లా ఎవరైనా మెసేజ్ ఇట్లా కూడా కొడతారా అని చెప్పి నాకు అసలు ఆ ఊహకు కూడా అందలేదు. అరే, ఇంతమంది రెజ్లర్ అమ్మాయిలు ఇంత కష్టపెడుతున్నారు, మమ్మల్ని హరాస్ చేస్తుండ్రు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకొని రోడ్లపైనకి వచ్చి లాఠీ దెబ్బలు తిని ప్రధానమంత్రి కలిసి వాళ్ళు సుప్రీంకోర్టుల దగ్గరికి పోయి, హైకోర్టుల దగ్గరికి పోయి, ముఖ్యమంత్రుల దగ్గరికి పోయి, అకాడమీల దగ్గరికి పోయి ఇన్ని గణం చేస్తూ ఉంటే బ్రిజ్భూషణ్ పైన అభియోగాలు చేసిందని ఈయనకు ఇక ఇట్లా చెప్పిండు. నేను ఈయనకు ఒక రిప్లై ఇచ్చిన,
ఓకే, కంగ్రాచులేటర్ అని మీనింగ్ అని చెప్పి నేను మెసేజ్ కొడుతున్నా ఒకటి కొట్టిన. ఏమండి మరి చూడండి మెసేజ్ చూడండి ప్రజలారా, లుక్ ఎట్ దిస్ ఈజ్ మై రిప్లై టు దిస్ జెంటిల్మెన్. అయితే నేను ఆయనకి ఏం కొట్టినా అంటే, ఏమండి నాకు ఒక కూతురు ఉంది, ఒక భార్య ఉంది, అమ్మ ఉన్నారు, ఓకే, అట్లాగే అమ్మమ్మలు ఉన్నారు, అత్తలు ఉన్నారు, ఓకే, చిన్నమ్మలు ఉన్నారు, చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు, ఇట్లా అందరు ఉన్నారు. ఏనాడు కూడా ఇట్లాంటి మాట, ఈ వ్యక్తి మాట్లాడిన మాట నేను ఏనాడు కూడా ఇట్లాంటి మాట నా నోటి నుంచి వెళ్ళదు అని చెప్పి ఒక రిప్లై ఇచ్చిన. ఎందుకంటే నాకు ఇవ్వాలని అనిపించింది. ఎందుకంటే కనీసం మనం ఎంతో కొంత అసలు ముందుకు పడి మాట్లాడకపోతే ప్రపంచంలో ఏం చెప్తున్నారో అట్లాంటి స్టూపిడిటీ కనిపిస్తుంది. నిజం చెప్తున్న ప్రజలారా, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ జర్నలిజం. ఇవాళ జర్నలిజం మొత్తం అమ్ముడుపోయింది. అసలు కుళ్ళిన వ్యవస్థ ఒకటి ఉంది ఇవాళ. ఏంటి అని అంటే జర్నలిజం మొత్తం కుళ్ళిన వ్యవస్థ అది. నా జెన్యూన్ ఒపీనియన్ ఏంటంటే, మీకు టైం దొరికితే ఎవ్రీడే ఓకే న్యూస్ చదివి మీరు ఒక యూట్యూబర్ కండి. ఎందుకంటే దాంట్లో ఎంతో నీడ్ ఉంది. లేకుంటే దేశం ఇవాళ జరిగే యుద్ధాలు, మారణ హోమాలు, ఎన్నో అట్రాసిటీస్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీడియా వల్లనే జరిగినాయి, మీడియా వల్లనే జరుగుతున్నాయి కూడా. ఎందుకంటే వీళ్ళు అమ్ముడుపోతుండ్రు, చాలా మట్టుకు మీడియా అమ్ముడుపోతూనే ఉంది. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు అమ్ముడుపోతుండ్రు. కనుక నేను జెన్యున్గా ఏం చెప్తాను అంటే, బికమ్ ఏ యూట్యూబర్, నథింగ్ రాంగ్ విత్ దట్. మన దేశానికి మనం వీలైనంత సేవ చేద్దాం. యూట్యూబర్ అంటే యూట్యూబర్ అనే కాదు, మీకు తెలిసిన సోషల్ మీడియా ఏదో ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని అక్కడ మీకు ఏది న్యాయం అనిపిస్తుందో, ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని స్ప్రెడ్ చేద్దాం. లేకుంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు దేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది. ఇట్లాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి మెసేజ్లు అట్లాంటి చూడడానికే బాధకరమైన మెసేజ్ అది. నిజంగా చెప్పాలంటే నాకైతే ఒక బాధకరమైన మెసేజ్. అట్లాంటిది మనం ఎప్పుడు ఎవరికి పెట్టకూడదు. ఎందుకంటే వెన్ ఉమెన్ కమింగ్ అవుట్, ఆమె ఏమైనా చిన్న ప్రొఫైల్ ఉన్న లేడీ కాదు కదా, పెద్ద ప్రొఫైల్ ఉన్న లేడీస్ కదా వాళ్ళందరూ కూడా, స్పోర్ట్స్ మెన్ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళంతమంది గంప గుత్తగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది చాలా తప్పు జరుగుతుందన్నమాట. సో ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ఈమె నైట్ 12:30 AM విఘ్నేష్ పోగట్ ఈజ్ ప్లేయింగ్ హర్ ఫైనల్ గేమ్. మీకు వీలైతే గేమ్ చూడండి అని చెప్పడానికి ఈ వీడియో చేసినాను. ఓకే, ఐ డెఫినెట్లీ విష్ హర్, బంగారు తల్లి ఆమె. ఒకటే మాట చెప్తున్నా, బంగారు తల్లి ఇలా గోల్డ్ తీసుకొస్తానని నాకు బాగా నమ్మకం ఉంది. ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ గైస్.